ఒక రోజు భారీగా వర్షం పడుతుంది. రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయింది. అలాగే కార్ల యొక్క హారన్లు, జనాల యొక్క అరుపులు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా మొత్తం గందరగోళంగా ఉంది. అంతటి ట్రాఫిక్ జామ్ మధ్యలో ఒక వ్యక్తి ఆ కార్లో నుంచి బయటికి చూస్తుండు. ఆ వ్యక్తి మరెవరో కాదు, రతన్ టాటా గారు. అతని కళ్ళు అటు ఇటు చూసి సరిగ్గా ఒక చిన్న కుటుంబం మీద అతని కళ్ళ దృష్టి అనేది ఆగిపోయింది. ఆ కుటుంబం దగ్గర ఒక పాత బైక్ అనేది ఉంది. ఆ బైక్ ని తండ్రి నడుపుతున్నాడు. అలాగే ఆ తండ్రి ముందు ఒక చిన్న బాబు ఉన్నాడు. అలాగే ఆ తండ్రి వెనుక అతని భార్య, అలాగే అతని భార్య చేతిలో ఇంకొక బాబు కూడా ఉన్నాడు. భారీగా వర్షం పడడంతోని వాళ్ళందరూ కూడా జారిపడే పరిస్థితిలో ఉన్నారు. అయితే ఆ దృశ్యాన్ని చూసిన రతన్ టాటా గారికి మనసులో ఒకే ప్రశ్న వచ్చింది. మధ్యతరగతి కుటుంబాలు కూడా సురక్షితవంతంగా, సౌకర్యవంతంగా ప్రయాణించే కారు ఎందుకని ఉండకూడదు? ఇక్కడ నేను చెప్పేది ఏంటిదంటే లగ్జరీ అయినా కాదు, సురక్షితవంతమైన, సౌకర్యవంతమైన కారు గురించి రతన్ టాటా గారు ఆలోచించారు. అప్పుడు రతన్ టాటా గారికి వచ్చిన ఆ ఒక్క ఆలోచననే మొత్తం భారతదేశంలో ఉన్న ఆటోమొబైల్ యొక్క చరిత్రనే మార్చేసింది. ప్రపంచం మొత్తం అసాధ్యమని చెప్పిన ఆ పనిని ఆయన సాధ్యం చేసి చూపించాడు. కేవలం ఒక బైక్ కైతే ఎంత వాల్యూ ఉంటుందో అదే బడ్జెట్ లో దాదాపుగా కేవలం 1,00,000 రూపాయల్లోనే కారుని తయారు చేయాలని రతన్ టాటా గారు నిర్ణయించుకున్నారు. కానీ రతన్ టాటా గారు కన్న కల వెనుక సౌకర్యవంతమైన జీవితమేమీ లేదు. ఆ కల వెనుక ఎన్నో అవమానాలు పడ్డాడు. అలాగే ఎన్నో విమర్శలను కూడా పొందాడు. ఇది అస్సలు సాధ్యం కాదు అని చెప్పి రతన్ టాటా గారిని చూసి మరి నవ్విన వాళ్ళు కూడా ఈ కల వెనుక ఉన్నారు. కానీ ఈ ఒక్క కల గురించి మనం ఆలోచిస్తే గనక రతన్ టాటా గారు బిజినెస్ చేసింది ఆయన తన పేరును పెంచుకోవడానికో లేకపోతే తన ఆస్తులను పెంచుకోవడానికో కాదు, ప్రజల యొక్క జీవితాలు మారాలని రతన్ టాటా గారు బిజినెస్ చేశారు. ఒక మధ్య తరగతి యొక్క కుటుంబం యొక్క బాధ నుంచి వచ్చిన ఆలోచననే తర్వాత టాటా నానో కార్ గా ప్రపంచం ముందుకు వచ్చింది. అయితే ఈ వీడియోలో రతన్ టాటా గారు భారతదేశం గర్వపడేలా ఎలా ఎదిగాడో, అలాగే టాటా గ్రూప్ ని ఒక కొత్త స్థాయికి ఎలా తీసుకువెళ్ళాడో, అంతేకాకుండా రతన్ టాటా గారి యొక్క జీవిత చరిత్ర మొత్తం ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. దానికన్నా ముందు రతన్ టాటా గారి గురించి మనకు మొత్తం తెలియాలి అంటే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉండాలి. అంతేకాకుండా ఈ వీడియోని మీరు ఒక నలుగురు చూడాలనుకుంటే కేవలం ఒక లైక్ మాత్రం కొడితే అది ఒక బూస్టప్ గా మారి ఇంకొక నలుగురు రతన్ టాటా గారి గురించి తెలుసుకుంటారు. మీరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కూడా రతన్ టాటా గారి జీవితం యొక్క మొత్తం విశేషం ఏంటిది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రతన్ టాటా గారి జీవితంలో ఏమేమి జరిగాయో ప్రతి ఒక్క విషయం మనం తెలుసుకుందాం. అయితే మొదట్లో ఈ టాటా కంపెనీని స్థాపించింది రతన్ టాటా గారు కాదు, జెమ్షెడ్జీ టాటా అనే వ్యక్తి ఈ టాటా కంపెనీని మొదట స్థాపించారు. అయితే ఈ టాటా కంపెనీ స్థాపించినప్పుడు అంత పెద్ద కంపెనీ కాదు, కేవలం ఒక కాటన్ మిల్లుగా మాత్రమే ఈ టాటా కంపెనీ అనేది ప్రారంభమైంది. అయితే ఈ టాటా కంపెనీ అనేది మొదట్లో 1868 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుండి వారసత్వం లాగా తరతరాలుగా మారుతూ వచ్చింది. అయితే మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఎయిర్లైన్ కంపెనీ స్టార్ట్ చేసింది కూడా ఈ టాటా ఫ్యామిలీయే. ఇప్పుడు మనం ఎయిర్ ఇండియా కంపెనీ అని చెప్పుకుంటున్నాం కదా, కానీ అది అంతకు ముందు టాటా ఎయిర్లైన్స్ గా ఉండేది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఆ ఎయిర్లైన్స్ అనేది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ ఎయిర్లైన్ కంపెనీ ఒకటే కాదు, ఆసియాలోనే మొట్టమొదట స్థాపించిన స్టీల్ కంపెనీ కూడా టాటాలదే. అలాగే మన భారతదేశంలో స్థాపించిన తాజ్ హోటల్, అంత పెద్ద హోటల్ ని కూడా స్థాపించింది మన టాటా కంపెనీ వారే. ఈ రకంగా మన భారతదేశానికి కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త సంస్థలు, కొత్త కొత్త బిజినెస్లు అన్ని కూడా స్టార్ట్ చేసింది, మనకు పరిచయం చేసింది ఈ టాటా ఫ్యామిలీయే. అయితే ఈ టాటా ఫ్యామిలీలోకెల్లా అందరికంటే గొప్ప వ్యక్తి, అలాగే మనం అందరికంటే కూడా ఎక్కువగా తెలుసుకోవాల్సింది రతన్ టాటా గారి గురించే. రతన్ టాటా గారు డిసెంబర్ 28, 1937 సంవత్సరంలో భారతదేశంలోనే ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. రతన్ టాటా గారు చిన్నగా ఉన్న వయసులోనే వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ నాన్న ఇద్దరు విడిపోయారు. అలా విడిపోవడంతో రతన్ టాటా గారు వాళ్ళ నాన్నమ్మ దగ్గరే పెరిగారు. తర్వాత రతన్ టాటా గారు అమెరికాలోని కార్నర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ని పూర్తి చేసేశాడు. ఆ తర్వాత రతన్ టాటా గారికి IBM కంపెనీలో ఒక ఉద్యోగం కూడా వచ్చింది. కానీ టాటా ఫ్యామిలీలో ఒకరైన JRD టాటా రతన్ టాటా గారిని ఇండియాకి వచ్చి ఇక్కడ స్టీల్ కంపెనీలో చేరమని ఒక సలహా ఇచ్చాడు. అలా JRD టాటా సలహా ఇవ్వడంతోనే రతన్ టాటా గారు అమెరికా నుండి ఇండియాకి వచ్చి జెమ్షెడ్జీ టాటా స్టీల్ కంపెనీలో అప్రెంటిస్ గా అతని యొక్క కెరీర్ ని టాటా కంపెనీలో మొదలు పెట్టాడు. ఇలా రతన్ టాటా గారు కొన్ని రోజులు పనిచేసిన తర్వాత 1991లో JRD టాటా అనే వ్యక్తి రతన్ టాటా గారిని గ్రూప్ చైర్మన్ గా నియమించారు.
అయితే అప్పట్లో చాలా మంది ఈ కంపెనీలో ఉన్న బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అనేవారు రతన్ టాటా గారిని గ్రూప్ చైర్మన్ గా నియమించడాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే ఇతనికి ఎటువంటి అనుభవం లేదు, అటువంటి వ్యక్తికి మీరు ఇన్ని కోట్ల విలువలు కలిగిన కంపెనీని చేతిలో పెట్టడం అంత కరెక్ట్ కాదు అని చాలా మంది ఆ డిసిషన్ ని వ్యతిరేకించారు. కానీ మీ అందరి యొక్క నిర్ణయాలు, మీ అందరి యొక్క అభిప్రాయాలు తప్పు అని ప్రూవ్ చేశారు రతన్ టాటా గారు. అయితే రతన్ టాటా గారి హయాంలోనే టాటా కంపెనీ అనేది విపరీతంగా పెరిగింది. ఉదాహరణ చెప్తా, కేవలం 10,000 కోట్లు ఉండవలసిన ఆస్తిని 6 లక్షల కోట్లుగా మార్చాడు రతన్ టాటా గారు. ఇంత 6 లక్షల కంపెనీని, ఇంత పెద్ద బిజినెస్ ని నడిపిస్తున్నా గానీ రతన్ టాటా గారు ప్రపంచంలోనే ధనికులు ఎవరెవరు అని కనుక్కుంటే ఆ లిస్టులో ఈయన లేడు. దానికి కారణం మీకు ఎందుకో తెలుసా? టాటా కంపెనీకి వచ్చే లాభాలలో 66% టాటా కంపెనీ నిర్వహించే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు, సేవా సంస్థలకు ఆ ఫండ్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా స్వార్థంతో కూడిన సేవ చేయాలి అంటే టాటా యొక్క కంపెనీ యొక్క సామాన్లు కొంటే సరిపోతుంది. ఎందుకంటే టాటా కంపెనీకి 100 రూపాయలు వెళ్తే అందులో నుంచి 66 రూపాయలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు, అలాగే వాళ్ళు స్థాపించిన ట్రస్టులోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం స్వార్థంగా ఆలోచించినా సరే అక్కడ మనకు పుణ్యం అనేది వస్తుంది టాటా కంపెనీల ద్వారా. అయితే ఇలా ట్రస్టులోకి వెళ్ళడం వల్ల ప్రపంచ ధనికుల జాబితాలో లేడు మన రతన్ టాటా గారు. అలా వచ్చిన 100 రూపాయల్లో దాదాపు 66 రూపాయలు ట్రస్టులోకి వెళ్ళడం వల్ల 6 లక్షల కోట్ల యొక్క ఆస్తి కూడా లేకుండా కేవలం అతని దగ్గర 5,300 కోట్లు మాత్రమే ఉండేవి. ఒకవేళ టాటా కంపెనీ ఏ ట్రస్ట్ కూడా స్థాపించకుండా, ఎటువంటి సేవా కార్యక్రమం కూడా పెట్టుకోకుండా కేవలం వచ్చిన ఆస్తిని జమ చేయడంలో మాత్రమే ఉంటే రతన్ టాటా గారు ప్రపంచం మొత్తంలో ధనికుల జాబితా తీస్తే కేవలం 1, 2, 3 స్థానాల్లో మాత్రమే ఉండేవారు. అయితే రతన్ టాటా గారు 10,000 కోట్లున్న ఆస్తిని 6 లక్షల కోట్ల ఆస్తిగా మారాలంటే అంత చిన్న విషయమేం కాదు. ఆయన చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు, ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. చిన్నగా ఒక ఉదాహరణ చెప్తా. రతన్ టాటా గారు 1998లో టాటా ఇండికా కార్ని ప్రవేశపెట్టాడు. సో టాటా ఇండికా కార్లు మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాయి. సో దాంతో ప్రతి ఒక్కరు కూడా ఈ టాటా ఇండికా కార్ని అమ్మేయండి, మనకి ఐడియా వద్దు అని చెప్పారు. వాళ్ళు చెప్పిన డిసిషన్ కి రతన్ టాటా గారు ఒప్పుకొని ఈ టాటా ఇండికా కార్ల వ్యాపారాన్ని అమ్మేయడానికి అమెరికాలోని ఫోర్డ్ కంపెనీ దగ్గరికి రతన్ టాటా గారు అలాగే టాటా యొక్క టీం అనేది మొత్తం వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్ లో ఫోర్డ్ కంపెనీకి చెందిన ఒక వ్యక్తి, మీకు కార్లు తయారు చేయడమే రానప్పుడు అసలు మీరు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారని చెప్పి రతన్ టాటా గారిని అలాగే టీంని మొత్తాన్ని కూడా ఆ వ్యక్తి అవమానించాడు. సో అలా అవమానించగానే రతన్ టాటా గారు ఇక ఈ వ్యక్తులతో డీల్ మాట్లాడడం వేస్ట్ అని చెప్పేసి వాళ్ళతో ఆ డీల్ మాట్లాడకుండానే తిరిగి ముంబైకి వచ్చేసారు. సరే ఏదైతే అది అయిందని చెప్పి ఇలానే కంపెనీ రన్నింగ్ చేద్దామని చెప్పి రతన్ టాటా గారు రన్నింగ్ చేస్తున్న సమయంలో ఈ ఇండికా కంపెనీ ద్వారానే రతన్ టాటా గారి యొక్క కంపెనీ నష్టాల నుండి లాభం వైపు పరిగెత్తింది. సో అదే సమయంలో ఈ ఫోర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ కార్లైనటువంటి జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీలు అనేవి నష్టం వైపు పరిగెత్తాయి. అదే సమయంలో రతన్ టాటా గారు ఈ ఫోర్డ్ కంపెనీకి చెందిన జాగ్వార్ ని అలాగే ల్యాండ్ రోవర్ ని నేను కొంటాను అని చెప్పి ఆఫర్ చేశాడు. సో ఈసారి ఏమైందంటే అమెరికాలో ఉన్న ఫోర్డ్ కంపెనీ యొక్క టీం అనేది ముంబై దగ్గరికి వచ్చి రతన్ టాటా గారిని కలుసుకుంది. అలా నష్టాల్లో ఉన్న ఆ కంపెనీని కూడా రతన్ టాటా గారు 9,300 కోట్లకు కొనుక్కొని తిరిగి లాభాల బాట పట్టించాడు. ఈ విధంగా ఎవరైతే రతన్ టాటా గారిని అవమానించారో వాళ్ళనే తిరిగి తన దగ్గరికి తీసుకునే వచ్చే విధంగా రతన్ టాటా గారు ఎదిగారు. రతన్ టాటా గారు కేవలం ఈ కార్ల కంపెనీ మాత్రమే కాదు, యూరప్ కి చెందిన కోరస్ అనే ఒక స్టీల్ కంపెనీ కూడా కొన్నాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ కి చెందిన టెట్లిటీ అనే కంపెనీని కొని తిరిగి ఆ కంపెనీని టాటా టీలో కలపడంతోనే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద టీ కంపెనీగా ఈ టాటా టీ అనేది ఎదిగింది. రతన్ టాటా గారు ఎంత ఎదిగారో ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్ళైతే మనల్ని పరిపాలించారో ఇప్పుడు తిరిగి అదే బ్రిటిష్ వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు రతన్ టాటా గారు. ఇవి మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా దాదాపు 22 అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్ లో కలుపుకొని ఆయన ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ గా మారాడు. సో టాటా కంపెనీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా మేము డబ్బులు సంపాదించాలి అన్న ఆశతో ఎదగాలని కోరుకోలేదు. కేవలం నా భారతదేశం ప్రజలు ఆనందంగా సౌకర్యవంతంగా ఉండాలని మాత్రమే,
వాళ్ళు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా రన్నింగ్ చేస్తున్నారు. అందుకోసమనే ఆ కంపెనీ అనేది పేద మరియు మధ్య తరగతి వాళ్ళ కోసమే ఎక్కువగా కృషి చేశారు. దీనికి ఉదాహరణ కనుక తీసుకుంటే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు టాటా నానో కార్ గురించి చెప్పాను కదా, అదే ఒక పెద్ద ఉదాహరణ. అయితే ఆ ఉదాహరణ గురించి ఇంకా చాలా క్లియర్ గా మనం ఇప్పుడు ఇంకా తెలుసుకుందాం. ఒకసారి రతన్ టాటా గారు కారులో ప్రయాణిస్తూ ఉండగా ఒక స్కూటర్ పైన ఒక భర్త, ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఇబ్బందికరంగా వెళ్లడం రతన్ టాటా గారు చూశారు. వెంటనే రతన్ టాటా గారు ఇలా కేవలం ₹1,00,000 విలువన్న ఒక బైక్ మీదే నలుగురు వెళ్తున్నారు, కేవలం నేను అదే ₹1,00,000 నేను ఒక కారును తయారు చేస్తే గనక ఈ ఫ్యామిలీ మొత్తం చాలా కంఫర్ట్ గా ఆ కారులో వెళ్తుందని రతన్ టాటా గారు భావించి ₹1,00,000 కారును తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మాటని చెప్పగానే ఎంతో మంది నవ్వుకున్నారు. అలాగే ₹1,00,000 ఒక కారుని ఎలా తయారు చేస్తారు అని చెప్పి భయపెట్టారు కూడా. అలాగే కొంతమంది వెటకారం కూడా చేశారు. అయినా సరే రతన్ టాటా గారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పేద మరియు మధ్యతరగతి కుటుంబాల కోసం ఎంతో మంది ఇంజనీర్లను పిలిపించి మరి ₹1,00,000 కారును తయారు చేయండి అని చెప్పారు. కానీ వాళ్ళందరూ కూడా కుదరదని చెప్పారు. అయినా సరే రతన్ టాటా గారు మొండి పట్టుగా ఏమాత్రం ఎవ్వరు చెప్పినా వినలేదు. సో చివరికి ధైర్యంగా రతన్ టాటా గారు ముందడుగు వేసి ₹1,00,000 కారును తయారు చేశారు. ఆ కారు వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయింది. కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల ఈ టాటా నానో కార్ అనేది విఫలమైంది. అయితే ఈ నానో కార్ తయారు చేయడం వల్ల టాటా కంపెనీకి చాలా లాస్ వచ్చింది. అయినా సరే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు బాగుంటాయని చెప్పి రతన్ టాటా గారు ఈ కార్లు తయారు చేయడం ఆపలేదు. ఎందుకంటే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు కారులో తిరగాలనేది ప్రజల యొక్క కలనే కాదు, రతన్ టాటా గారి యొక్క కళ కూడా. సో రతన్ టాటా గారు వ్యాపారవేత్తగా ఎదగడానికి తన సుదీర్ఘ ప్రయాణంలో చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నాడు. నానో కార్ల తయారీ కోసం పశ్చిమ బెంగాల్లో ప్లాంట్ మొత్తం నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడి ప్రజలు ఈ కారును వ్యతిరేకించడంతో వెంటనే పశ్చిమ బెంగాల్ నుంచి ఆ ప్లాంట్ ని గుజరాత్ కు తరలించడానికి రతన్ టాటా గారు ఎంతో కష్టపడ్డారు. అలాగే 2008 సంవత్సరంలో తాజ్ హోటల్ పైన ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పుడు కూడా రతన్ టాటా గారికి తీవ్రమైన నష్టం వచ్చింది. అయినా సరే ఆయన ధైర్యంగా భయపడకుండా వెనుకడుగు వేయకుండా అలాగే ఉన్నాడు. అయితే మనందరికీ తెలియని ఇంకొక విషయం ఏంటంటే రతన్ టాటా గారికి అసలు జీవితంలో పెళ్లి కాలేదు. దానికి కారణం ఏంటిదంటే రతన్ టాటా గారు అమెరికాలో ఉన్నప్పుడు ఆయన ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అయితే రతన్ టాటా గారి చదువు పూర్తయిపోయిన తర్వాత ఆయన తిరిగి ఇండియాకి రావాల్సి వచ్చింది. సో రతన్ టాటా గారితోని ఆ అమ్మాయి కూడా ఇండియాకి రావడానికి ఒప్పుకుంది. కానీ అదే సమయంలో ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం జరగడంతో ఆ అమ్మాయి భయపడి రతన్ టాటా గారితో రాకుండా అమెరికాలోనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిందని రతన్ టాటా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆ సిచ్యువేషన్ జరిగినప్పటి నుంచి రతన్ టాటా గారిగా నేను పెళ్లి చేసుకుంటా అని అస్సలు ఆలోచించలేదు. అలాగే జీవితాంతం కూడా అతను పెళ్లి చేసుకోలేదు. సుమారుగా రతన్ టాటా గారికి 79 నుంచి 80 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆయనలో చురుకుదనం అనేది ఏమాత్రం కూడా తగ్గలేదు. ఆ చురుకుదనం ఏమాత్రం తగ్గకపోవడం అని ఎందుకంటున్నా అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రతన్ టాటా గారు 80 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కూడా ఆయన గంటకు 2000 కిలోమీటర్లు ప్రయాణించే ఫాల్కన్ విమానాలను, హెలికాప్టర్లను, సూపర్ ఫాస్ట్ కార్లను నడిపించడం రతన్ టాటా గారికి 80 వయసులో ఆయన యొక్క హాబీ. అలాగే రతన్ టాటా గారికి యువత శక్తి మీద చాలా నమ్మకం ఉంది. అందుకే ఆయన స్నాప్డీల్, పేటిఎం, కార్ దేకో, ఓలా, జియోమి ఇలాంటి 39 స్టార్టప్స్ లో రతన్ టాటా గారు పెట్టుబడి పెట్టి మరి ప్రోత్సహించారు. సాధారణంగా ఎవరైనా సరే వ్యాపారం మొదలు పెడితే ప్రతి ఒక్క రూపాయిని కూడబెట్టి వాళ్ళ వచ్చే తరానికి ఇస్తారు. కానీ ఒక్క టాటా కంపెనీ మాత్రం రూపాయి పోగు చేయడం కోసం మాత్రం అస్సలు వ్యాపారం మొదలు పెట్టలేదు. అందుకోసమే ఈ ప్రపంచంలోనే కేవలం వచ్చిన లాభాల్లో 66% ట్రస్టులకు ఇచ్చే కంపెనీ ఒక్క టాటా కంపెనీ మాత్రమే. సో టాటా కంపెనీ వాళ్ళు సంపాదిస్తున్న దాంట్లో దాదాపు ఎక్కువ శాతం ప్రజలకే ఇవ్వడంతో ఆ కంపెనీకి మరియు భారతదేశంలో ఉన్న ప్రజలకి ఒక నమ్మకమైన అనుబంధం ఏర్పడింది. నిజాయితీ, నైతిక విలువలు అనేవి టాటా కంపెనీ యొక్క డిఎన్ఏలో ఉన్నాయి. అందుకే తాజ్ హోటల్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు అందులో పనిచేసే వ్యక్తులు ఇది నా హోటలే కాదు, కేవలం ఇందులో నేను పని చేస్తా కాబట్టి ఈ హోటల్ కి ఏమైతే నాకెందుకు అని ఎవ్వరూ అనుకోలేదు. ఆ టెర్రరిస్టులతో ఈ హోటల్ నాదే అన్న విధంగా పోరాడారు. అంత భయంకరమైన సిచ్యువేషన్ లో కూడా ఆ స్టాఫ్ దాదాపు ఆ హోటల్లో ఉన్న 1500 మందిని కాపాడడానికి చాలా ట్రై చేశారు. ఈ ప్రయత్నంలో బాగానే ఆ హోటల్లో ఉన్న సిబ్బంది చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఈ ఒక్క సంఘటన ఆధారంగానే టాటా గ్రూప్ వాళ్ళకి అలాగే ఆ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులకి ఎంత మంచి అనుబంధం ఉందో మనకు గుర్తించవచ్చు. అలాగే టాటా కంపెనీ ఈ దేశంలో మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలకు విద్య మరియు వైద్యం అందించాలని, ఫ్రీగా అందించాలని, చాలా లగ్జరీగా అందించాలని
చాలా కృషి చేస్తుంది. ఇప్పటికీ కూడా మన దేశంలో చదువుకుంటూ అలాగే వేరే దేశంలో చదువుకుంటున్న వాళ్లకు ఈ కంపెనీ ద్వారా చాలా మందికి స్కాలర్షిప్లు అనేవి వెళ్తున్నాయి. అంతేకాదు రతన్ టాటా గారు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి 300 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అందుకే హార్వర్డ్ యూనివర్సిటీ రతన్ టాటా గారికి గౌరవం ఇచ్చి ఆ భవనంలో ఒక హాల్కి రతన్ టాటా గారి పేరును పెట్టుకున్నారు. అంతవరకు ఎందుకు, 2018లో దీపావళి కానుకగా ఒక 1000 కోట్లను క్యాన్సర్ పేషెంట్లకు దానం చేశారు రతన్ టాటా గారు. రతన్ టాటా గారు చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా మన భారతదేశం ఆయనకు పద్మశ్రీ, పద్మ విభూషణ్లతో సత్కరించింది. ప్రపంచంలోనే ఇప్పుడున్న చాలా విశ్వవిద్యాలయాలు ఆయనని డాక్టరేట్ తో గౌరవించాయి. యావత్ ప్రపంచానికే పారిశ్రామికవేత్తగా ఎదిగిన రతన్ టాటా గారు మన భారతదేశానికి చెందిన వ్యక్తి కావడం మనం చాలా గర్వించదగ్గ విషయం. రతన్ టాటా గారిని ఒకప్పుడు కేవలం వ్యాపారం చేయడానికి మాత్రమే పనికిరారు అని చెప్పాడు. కానీ ఆయన తనకున్న 10,000 కోట్ల ఆస్తిని 6 లక్షల కోట్ల ఆస్తిగా మార్చి చూపించాడు. అయితే ఇప్పుడు టాటా కంపెనీ అడుగు పెట్టని కంపెనీ అనేది ఏదీ లేదు. ఉదాహరణకి టాటా కార్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా టీ, టీసీఎం, కెమికల్స్, అలాగే టెలి సర్వీసెస్, హోటల్స్, పవర్, ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్, ఇలా దాదాపు 96 కంపెనీల వరకు ఈ టాటా కంపెనీ అనేది నడుపుతుంది. ఇంత పెద్ద వ్యాపారవేత్తగా ప్రపంచంలోనే నంబర్ 1 గా గుర్తింపబడిన రతన్ టాటా గారి యొక్క జీవితం మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. మీడియాకి, ఇంటర్వ్యూలకి చాలా దూరంగా ఉంటాడు. అలాగే ఒక బిజినెస్ మ్యాన్ కి ఉండవలసిన కనీస గర్వం కూడా, కనీస అహంకారం కూడా ఆయనలో మనకు అనువంత కూడా కనిపించదు. అంతేకాకుండా టాటా కంపెనీ అంటే మన కంపెనీ అని ప్రజలు అనుకునే విధంగా రతన్ టాటా గారు 100% పనిచేశారు. డబ్బు పరంగా రతన్ టాటా గారు కుబేరుడు కావచ్చు, కానీ మంచితనంలో, దానం చేసే గుణంలో ఆయన ఒక కర్ణుడు. అలాగే ఎవ్వరు అందనంత ఆస్తిలో ఆయన ఒక కుబేరుడు. అందుకే రతన్ టాటా గారి గురించి ఇప్పుడు అలాగే ప్రపంచం ఉన్నన్ని రోజులు కూడా మనం గుర్తు చేసుకుందాం, మనం గుర్తు చేసుకుంటూనే ఉందాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో మీరు రతన్ టాటా గారి గురించి తెలుసుకోవడంలో నేను ఎంతో కొంత భాగమయ్యాను. మీకు రతన్ టాటా గారి గురించి తెలియడంలో ఎంతో కొంత పార్టిసిపేట్ అయ్యానని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియో వర్త్ అని అనిపిస్తే మాత్రమే వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఇలాంటి ముఖ్యమైన వ్యక్తులు, ఇలాంటి ముఖ్యమైన ఫ్యాక్ట్స్ మీకు ముందు వస్తాయి కాబట్టి తర్వాత చూడడానికి వీలుగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మీ నవీన్ కోరెస్. స్టే ట్యూన్. అప్పటి వరకు వాచ్ చేసుకుంటూ ఉండండి.